హలో ఫ్రెండ్స్, ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్న వారు సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ వీడియో అండి ఇది. ఈ వీడియోలో సుమారు 30 బిట్స్ వరకు ఉంటాయి. మీకు తెలిసినటువంటి బిట్స్ ఉండొచ్చు, తెలియని బిట్స్ కూడా ఉండొచ్చు. ప్రతి బిట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎగ్జామ్లో ఇటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల చాలా ఎక్కువ లాభం ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చినటువంటి బిట్స్ ఏమైనా సందేహం ఉంటే ఇది రైట్, ఇది రాంగ్ అనేటువంటి మీకు ఆలోచన వస్తే అది కామెంట్ చేయండి. దాని యొక్క క్వశ్చన్ నెంబర్ అలాగే అది ఆప్షన్ అనేది పెట్టండి. అది 100% నేను చెప్పేటువంటి ప్రతిదీ కూడా 100% సరైనటువంటి జవాబు మాత్రమే చెప్పడం జరిగింది. మీకేమైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ రిఫర్ చేసి పెట్టడం జరుగుతుంది. 100% నేను చెప్పేటువంటి ప్రతి బిట్ కూడా రైట్ అవడానికి అవకాశం ఉంది, కానీ రాంగ్ అనేది లేదు. మరి ఇందులో ఒక ప్రశ్నకి ఒక జవాబు మాత్రమే చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా మరి ఈ వీడియోలోకి ముందుకు వెళ్దాం. మొదటి బిట్ ఏంటో చూద్దాం. ఆన్ ది స్క్రీన్ చూడండి. కింది వాటిలో సహభాగి నాయకత్వానికి సంబంధించి సరికానిది ఏది? సహభాగి నాయకత్వానికి సంబంధించినటువంటి సరికానిది అంటే ఇక్కడ సరైనటువంటి మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అవి మనకు అవసరం లేదు, సరికానిది మాత్రమే మనం తీసుకోవాలి ఇక్కడ. అంటే సరికానిది సహభాగి నాయకత్వం సంబంధించి సరికానిది అంటే ఏ ఆప్షన్ చూడండి ఒకసారి. నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. ఏ ఆప్షన్ అనేది ఇందులో సరైనటువంటి జవాబు. కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ వెళ్దాం. ఆన్ ది స్క్రీన్, అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలోని కార్డుల సంఖ్య చూడండి. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ పరీక్షలోని కార్డుల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంటే బి ఆప్షన్ చూడండి. బి 8. బి ఆప్షన్లోని 8 కార్డులు అండి మొత్తం. తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఆన్ ది స్క్రీన్, ఆప్తులు మరణించినప్పుడు మంచి రోజు పువ్వులా రాలిపోయారు అని చెప్తున్న వ్యక్తి ఉపయోగిస్తున్న రక్షక తంత్రం ఏంటి? చూడండి, ఆప్తులు మరణించినప్పుడు మంచి రోజు పువ్వులా రాలిపోయారు అని చెప్తున్న వ్యక్తి ఉపయోగిస్తున్నటువంటి రక్షక తంత్రం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి మూడోది చూసినట్లయితే ఇది బౌద్ధీకరణం. చూడండి, బౌద్ధీకరణాన్ని వాళ్ళు ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళు పువ్వులు రాలిపోయిన వాళ్ళ గురించి మంచిగా చెప్పడం కానీ చెడుగా చెప్పకుండా ఈ విధంగా చేసుకున్నారు అని చెప్పి వారి గురించి పాజిటివ్గా చెప్పడం. కాబట్టి ఇది బౌద్ధికీకరణం, మంచిది పువ్వులు రాలిపోయిన చెప్పి. సి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. కింది వాటిలో ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఒక బాలుడికి సంబంధించినటువంటి సరికానిటువంటి వాక్యం. కింది వాటిలో ఒక బాలుడి వికాస దశకు సంబంధించినటువంటి సరికానిటువంటి వాక్యం. వికాస దశకు సంబంధించిన సరికాని వాక్యం అయితే మన ఇక్కడ 4 ఆప్షన్స్లోని సరికానిది వాక్యం అదే ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు. బి ఆప్షన్ చూడండి, ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు. ఇది సరైనటువంటి జవాబు. ఫోర్త్ క్వశ్చన్కి బి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆన్ ది స్క్రీన్ చూడండి. అన్ని సంస్కృతులు భాషల వారికి వీలుగా తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. అన్ని సంస్కృతులు భాషల వారికి తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏది అంటే ఇక్కడ బి చూడండి, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ఈ బిట్ లాస్ట్ టైం ఎగ్జామ్లో రావడం జరిగిందండి. దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది అడిగారు కాబట్టి ఇటువంటి బిట్స్ అనేది మనకి వస్తూ ఉంటాయి ఎగ్జామ్లోని. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ డౌన్ చేసుకోండి. అన్ని సంస్కృత భాషల వారికి వీలుగా తయారు చేసినటువంటి ప్రజ్ఞా పరీక్ష రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. రైట్. తర్వాత 6th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్, వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావితం చేసే గ్రంథి ఏది? వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావితం చేసినటువంటి గ్రంథి అంటే మనం నిన్న వీడియోలో ఒక వీడియో చెప్పడం జరిగింది. ఫైట్ అండ్ ఫ్లైట్లోని అధివృక్క గ్రంథి అలాగే అడ్రినల్ గ్రంథి అని చెప్పడం జరిగింది. అది ఎక్కువగా ఉద్వేగాలపై ప్రెషర్పై ఎక్కువగా పనిచేస్తుంది, మనల్ని సిద్ధం చేస్తుంది, దీన్ని మనం తట్టుకోవాలి అని మనల్ని సిద్ధం చేసేటువంటి గ్రంథి అడ్రినల్ గ్రంథి, అధివృక్క గ్రంథి. ప్రశ్న ఎలాగైనా అడగచ్చు కాబట్టి వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావితం చేసే గ్రంథి ఏదంటే అధివృక్క గ్రంథి అంటారు. దీన్ని అడ్రినల్ గ్రంథి అని కూడా అంటారు. బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావితం చేసే గ్రంథి ఏది అంటే అధివృక్క గ్రంథి. ఫైట్ అండ్ ఫ్లైట్
గ్రంథి ఏదంటే అది కూడా అధివర్గ గ్రంథి వస్తుంది, అడ్రినల్ గ్రంథి అని వస్తుంది. మనం ఏదైనా సరే ఎక్కువగా ఒత్తిళ్ళు ఉన్నప్పుడు మనల్ని ప్రిపేర్ చేస్తుంది. మనం ఇలా ఉండాలి, మనం దాన్ని తట్టుకోవాలి, టెన్షన్ పడకూడదని చెప్పి మనల్ని ఇది ఎక్కువగా సిద్ధం చేస్తుంది. కాబట్టి అధివృక్క గ్రంథి అనేది సరైన జవాబు. 6th క్వశ్చన్కి బి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత ప్రశ్న నెంబర్ 7 ఆన్ ద స్క్రీన్ చూడండి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతుల్లో అత్యంత విశ్వసనీయమైనది ఏది? అత్యంత విశ్వసనీయమైనది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా వికాస్ దశలో వస్తుంది, ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి ప్రశ్న. అత్యంత విశ్వసనీయమైనది మరి ఏ ఆప్షన్ చూడండి? ప్రయోగ పద్ధతి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత ప్రశ్న నెంబర్ 8 ఆన్ ద స్క్రీన్. నిర్మలాత్మక మూల్యాంకనంలో ఎక్కువగా ఉపయోగించే ప్రశ్నలు చూడండి. నిర్మలాత్మక మూల్యాంకనంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్రశ్నలు ఏది అంటే బి మౌఖిక ప్రశ్నలు. అంటే మనం పాట చెప్పిన తర్వాత వారికి ఏ విధంగా పాఠం అర్థమైంది అని చెప్పి జనరల్గా క్వశ్చన్స్ అనేవి వేస్తూ ఉంటాం. అది మౌఖిక ప్రశ్నలు. బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత ప్రశ్న 9 ఆన్ ది స్క్రీన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం తేవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రశ్న నెంబర్ 9 ఆన్ ది స్క్రీన్ చూడండి. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచార సేకరణ చేయడం అనేది దేనికి చెందింది? జ్ఞానేంద్రియాల ద్వారా సమాచార సేకరణ అనేది దేనికి చెందింది అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏ ఆప్షన్ చూడండి? చేతనావస్థలోని చెందింది. జ్ఞానేంద్రియాల వల్ల మరి సమాచార సేకరణ అనేది ఏ ఆప్షన్? చేతనావస్థలోకి చెందింది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత ప్రశ్న నెంబర్ 10 ఆన్ ది స్క్రీన్ చూడండి. ఆకృత క్షేత్ర సంబంధం దేనికి సంబంధించింది? ఆకృతి క్షేత్ర సంబంధం దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఆప్షన్ అనేది ప్రత్యక్షం. ఏ ఆప్షన్? ప్రత్యక్షానికి సంబంధించింది అనేది ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 ఆన్ ద స్క్రీన్. నల్లపిల్ల అని అందరూ వెక్కిరించిన అమ్మాయి ఒక ప్రఖ్యాత వైద్యురాలిగా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం? చూడండి, ఇక్కడ ఒక కుర్రవాళ్ళలో కానీ ఒక అమ్మాయిలో కానీ ఏదైనా సరే ఒక లోపం ఏర్పడినప్పుడు ఆ లోపాన్ని కప్పిపుచ్చడానికి ఆ వ్యక్తి కానీ ఆ అమ్మాయి కానీ ఏదైనా సరే ఎక్కువగా తను మంచిగా అంటే చదువులో కానీ లేదా మరి వృత్తిలో కానీ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటే, అంటే ఇక్కడ ఈ అమ్మాయి చూడండి బాగా చదివి ఒక వైద్యురాలిగా అంటే ఒక డాక్టర్గా పేరు తెచ్చుకుంది. ఒక డాక్టర్గా పేరు తెచ్చుకోవడం వల్ల మరి అందరూ కూడా మళ్ళీ ఆ అమ్మాయి నల్లపిల్ల అనేటువంటి మర్చిపోయి ఆమె ఒక డాక్టర్ అనేటువంటి డాక్టర్గా గుర్తిస్తారు. కాబట్టి ఇది బి ఆప్షన్ అంటే పరిహారం అనేది సరైనటువంటి జవాబు. రైట్. తర్వాత బి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, రాయడంలో ఇబ్బంది పడటం అనేది ఏ అభ్యసన వైకల్యం? చూడండి, రాయడంలో ఇబ్బంది పడటం, ఇది చాలాసార్లు రిపీట్ అయిందని ప్రశ్న, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నోట్ చేసుకోండి. రాయడంలో ఇబ్బంది పడటం అనేది డిస్గ్రాఫియా. సి ఆప్షన్ చూడండి, డిస్గ్రాఫియా అనేది రాయడంలో ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అభ్యసన వైకల్యంగా దీన్ని గుర్తిస్తారు. సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత 13వ ప్రశ్న చూద్దాం ఆన్ ది స్క్రీన్. కింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది? సరికానిది అంటే ఎక్కువగా సి ఆప్షన్ చూడండి, ఎక్కువగా స్థిరంగా ఉంటుంది అనేది సరికాదు. మూర్తిమత్వం అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. మూర్తిమత్వం అనేది లక్ష్య దశ సాగుతుంది, మారుతూ ఉంటుంది, గతిశీలంగా ఉంటుంది. కాబట్టి మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది ఏది అంటే ఎక్కువగా స్థిరంగా ఉంటుంది అనేది సరికాదు. రైట్. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 14వ ప్రశ్న చూద్దాం. 14th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, కింది పేర్కొన్న ప్రజ్ఞా పరీక్షల్లో సరికాని జత ఏది అంటే ఆర్మీ బీటా. సి చూడండి, సి ఆప్షన్ ఆర్మీ బీటా పరీక్ష, శాబ్దిక పరీక్ష, ఇది సరికాదు. ఆర్మీ బీటా పరీక్ష, శాబ్దిక పరీక్ష, ఇది సరికాదు. ఆప్షన్ 14వ ప్రశ్నకి ఆప్షన్ సి అనేది సరైన జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం తేవడానికి వీలు ఉంటుంది. తర్వాత ప్రశ్న నెంబర్ 15
చూడండి, పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలి అని జాతీయ విద్యా విధానం పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ ఏ స్థాయిలో ఉండాలి అని జాతీయ విద్యా విధానం పేర్కొంది. అంటే ఇక్కడ మనకి ఉన్నత స్థాయి కళాశాల స్థాయి, ప్రాథమిక స్థాయి, ఈ మూడిట్లో కూడా అంటే అన్ని విద్యా దశల్లో ఉండాలి పర్యావరణ పరిరక్షణ అనేది. అన్ని దశల్లో కూడా ప్రాథమిక దశలో ఉండాలి, కళాశాల స్థాయి, ఉన్నత స్థాయిలో ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ అనేది డి, అన్ని విద్యా దశల్లో కూడా ఉండాలి అనేటువంటి ఆప్షన్ అనేది సరైనది జవాబు. కాబట్టి 15 ప్రశ్నకి డి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 16 ప్రశ్న ఆన్ ది స్క్రీన్. పులితో ఫోటో దిగాలని ఉంది కానీ చంపేస్తుందని భయంగా ఉంది. చెట్టుకి పండు కోసుకొని తినాలని ఉంది కానీ కింద పడతానేమో అని భయంగా ఉంది. ఇది ఏ సంఘర్షణ? చూడండి, ఎక్కడ మనకి గమనించినట్లయితే మరి మనం ఏదైనా చెయ్యాలి అంటే ఇక్కడ ఫోటో దిగాలి, ఇక్కడ పులితో ఫోటో దిగాలని ఉంది అన్నప్పుడు పరిహారం వస్తుంది. మళ్ళీ ఇది చంపేస్తుంది అన్నప్పుడు వెనకడుగు వేశారు కాబట్టి అది చంపేస్తుంది అని భయం పడినప్పుడు అది పరిహారంలోకి వస్తుంది. ఇక్కడ మనం ఆప్షన్ పరిహారం తీసుకునేది రాంగ్ అవుతుంది. రైట్, పరిహారం తీసుకుంటే రాంగ్ అవుతుంది. మళ్ళీ ఉపగమనం తీసుకున్నా కూడా రాంగ్ అవుతుంది. ఉపగమనం తీసుకుంటే రాంగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఒకటి చెయ్యాలి, ఒకటి ఇష్టం ఉంది, ఇంకోటి ఇష్టం లేదు. ఇష్టం ఉంది అంటే ఉపగమనం వస్తుంది, ఇష్టం లేదు అన్నప్పుడు అది పరిహారం అవుతుంది. కాబట్టి ఇది ఉపమాన పరిహార సంఘర్షణకి కుర్రవాడు ఉన్నాడు కాబట్టి ఇది బి ఆప్షన్. 16 ప్రశ్నకి బి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్, ఉపగమన పరిహారం. తర్వాత 17 ప్రశ్న ఆన్ ది స్క్రీన్. చూడండి, ఆర్ఎస్పిఎం టెస్ట్ సంబంధించి సరైనది ఏది? ఆర్ఎస్పిఎం టెస్ట్కు సంబంధించి సరైనది ఏది అంటే అశాబ్దిక పరీక్ష. ఆర్ఎస్పిఎం అంటే ఇది అశాబ్దిక పరీక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది ఆర్ఎస్పిఎం టెస్ట్, అశాబ్దిక పరీక్ష. నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం తేవడానికి వీలుంటుంది. తర్వాత 18 ప్రశ్న చూద్దాం. చూడండి, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఒక సవరణ ద్వారా అది ప్రాథమిక హక్కుగా మారిపోయింది. ఆ సవరణ ఏంటి అంటే ఏ ఆప్షన్ చూడండి, 86వ సవరణ, 86, 86వ సవరణ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 19 ఆన్ ద స్క్రీన్. చూడండి, భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించేటువంటి దశ ఏది? భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించేటువంటి దశ బి ఆప్షన్ చూడండి, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలోని ఎక్కువగా భౌతిక వికాసం సంబంధించి వాళ్ళలోని భేదాలు కనపడుతుంటాయి, లింగ భేదాలు ఎక్కువగా వాళ్ళు కనబడుతున్నాయి. కాబట్టి ఇది వచ్చేసి బి ఆప్షన్ అనేది ఉత్తర బాల్య దశ అనేది సరైన జవాబుగా గుర్తించాలి. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 20 ఆన్ ది స్క్రీన్. చూడండి, శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయస్సు అంటే ఇక్కడ మనకి దగ్గర 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సరైన జవాబు ఏంటంటే ఏ, 11 నెలల 3 రోజులు. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయస్సు ఏది అంటే 11 నెలల 3 రోజులకి పిల్లవాడు నడుస్తాడు. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించాలి, ఏ ఆప్షన్. తర్వాత 21 క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. చూడండి, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేన్ని పెంపొందిస్తుంది? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఏర్పాటు దేన్ని పెంపొందిస్తుంది అంటే ఇక్కడ ఏ ఆప్షన్ చూడండి, దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య. 2005 ప్రకారం మరి ఎక్కువగా పాఠశాల వ్యవస్థ అనేది ఏ ఆప్షన్ చూస్తే దేశంలో అన్ని ప్రాంతాల వారికి ఏకరూప విద్య అనేది ప్రవేశపెడుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత ప్రశ్న నెంబర్ 22 ఆన్ ద స్క్రీన్. లక్ష్మి తన తాతతో పాటు ప్రయాణం చేస్తూ చూసిన ప్రతి వస్తువును కూడా ఇదేమిటి అది ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలతో విసిగిస్తుంటే ఆ బాలిక ఏ దశకు చెందిందిగా గుర్తించవచ్చు. మాటి కూడా అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో విసిగిస్తుంటే ఆ బాలిక ఉండేటువంటి దశ
ఆ బాలిక ఉండేటువంటి దశ ఏది అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ చూడండి, పూర్వ బాల్య దశ. అనేకమైనటువంటి ప్రశ్నలతో విసిగిస్తుంటే ఆ బాలిక ఉండేటువంటి దశ పూర్వ బాల్య దశకి ఆ బాల్యమును గుర్తించవచ్చు. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకమైన వీడియోస్ తేవడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23 ఆన్ ది స్క్రీన్ చూడండి. జీవి శరీరంలో నిర్మాణాలను ప్రాకర్యాలను సమైక్య చేసే ప్రక్రియ ఏది? జీవి యొక్క శరీరంలో నిర్మాణాలను ప్రాకర్యాలను సమైక్య చేసే ప్రక్రియ ఏది అంటే వికాసం. బి ఆప్షన్ చూడండి, వికాసం అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 24th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. చూడండి, మూర్తిమత్వానికి సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చారు, సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆల్పోర్ట్. ఏ ఆప్షన్ చూడండి, ఏ ఆప్షన్ ఆల్పోర్ట్ అనేది సరైనటువంటి నిర్వచనం. మూర్తిమత్వానికి సంబంధించి సరైనటువంటి నిర్వచనం ఇచ్చారు కాబట్టి ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్, ఆల్పోర్ట్. తర్వాత 25th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. బ్లూ ప్రింట్లోని లక్ష్య భారత్వ పట్టికలో రాసుకోనని లక్ష్యం. చూడండి, బ్లూ ప్రింట్లోని లక్ష్య భారత్వ పట్టికలో మరి రాసుకోనని లక్ష్యం ఏది అంటే అది వైఖరులు. భారత్వ పట్టికలో రాసుకోలేనుంటి లక్ష్యం ఏది అంటే వైఖరులు. ఇది ఒకటి మాత్రమే రాసుకోలేదని మిగతా అన్నీ కూడా ఉన్నాయి. బ్లూ ప్రింట్లో లక్ష్య భారత పట్టికలో రాసుకోనని లక్ష్యం ఏది అంటే బి ఆప్షన్ వైఖరులు అనేది సరైనటి జవాబుగా గుర్తించాలి. బి ఆప్షన్ అనేది సరైనటి జవాబు. రైట్. తర్వాత 26th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. తనకు అందరికంటే ఎక్కువ దుస్తులు ఉన్నాయని తల్లిదండ్రులు ప్రతిరోజు అడిగిందల్లా కొనిపెడతారని పడాలి చెప్పుకునే శిశువు స్వభావం ఏది? ఎక్కువగా తనకు తాను గొప్పలు చెప్పుకోవడం, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పుకోవడం అనేటువంటి దశ ఏది అని అడుగుతాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూడండి, దీని యొక్క జవాబు వచ్చేసి మరి స్వీయ కేంద్రీకృతం అనేది సరైన జవాబు. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. స్వీయ కేంద్రీకృతం. ఎక్కువగా గొప్పలు చెప్పుకోనే దశ ఏది? షార్ట్కట్గా కూడా అడుగుతాడు ఇందులోని. ఎక్కువగా గొప్పలు చెప్పుకునే దశ ఏది అని అడగచ్చు. ఈ విధంగా కూడా అడగచ్చు. రకరకాలుగా మనకి ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ఏ ఆప్షన్ అనేది స్వీయ కేంద్రీకృతం అని మీరు గుర్తించాలి. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 27th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. ఏ పద్ధతి ద్వారా శాస్త్రీయ సిద్ధాంతం సూత్రాలు కనుగొనవచ్చు? ఏ పద్ధతి ద్వారా శాస్త్రీయ సిద్ధాంత సూత్రాలను మనం కనుగొనవచ్చు అంటే మనకి ఇక్కడ ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి ద్వారా మనం శాస్త్రీయ సిద్ధాంత సూత్రాలను కనుగొనవచ్చు. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకటువంటి వీడియోస్ మీకోసం తేవడం జరుగుతుంది. తర్వాత 28th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. 1వ తరగతిలో చేరిన రాజు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు పెన్సిల్ ఎందుకు అని అడగా రాయడానికి అని సమాధానం ఇస్తే అది ఏ రకమైనటువంటి అభ్యాసం అవుతుంది? చూడండి, ఇక్కడ 1వ తరగతి చదివినటువంటి విద్యార్థిని పెన్సిల్ ఎందుకు అడిగితే రాయడానికని సమాధానం ఇచ్చాడు. అయితే ఆ అభ్యాసం అనేది దేని చెందుతుంది అటువంటి ప్రశ్న. అయితే ఇందులోని ఏ ఆప్షన్ చూడండి, ప్రత్యక్ష అభ్యసనానికి అది చెందుతుంది. కాబట్టి ఇటువంటి ప్రశ్న అడిగితే వెంటనే కూడా ప్రత్యక్ష అభ్యాసం అనే దాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 29th క్వశ్చన్ చూడండి. ఇంకా మనకి 2 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. 29th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆత్మ అంటే నేను, నాది అనే భావన ఉంది. ఆత్మ నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేయగలను లాంటి వాటికి సమాధానాలు ఇస్తుంది అనే వాటికి ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆత్మ గురించి ఎప్పుడైనా సరే బిట్ వస్తే మీరు వెంటనే గుర్తించవలసింది ఏంటంటే సి, కార్ల్ రోజర్స్ ఎక్కువగా ఈ ప్రయోగాలు చేశారండి ఆత్మ గురించి. అలాగే ఆత్మ అంటే నేను, ఈ భావాలు ఎప్పుడైతే వచ్చాయో మీరు వెంటనే గుర్తించవలసింది కార్ల్ రోజర్స్. సి ఆప్షన్ అనేది సరైనటి జవాబుగా గుర్తించండి. 100% ఇది రైట్ ఆన్సర్. ప్రతి ప్రశ్నకు కూడా నేను 100% రైట్ ఆన్సరే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇంకా సందేహం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మేము వివరించి చెప్పడం జరుగుతుంది అది ఎందుకు ఈ విధంగా జరిగిందని. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ కూడా చేయండి. అనేటువంటి నెక్స్ట్ తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ వీడియో కూడా ఈరోజు పెట్టడం జరుగుతుంది. ప్రశ్న నెంబర్ 30, చివరి ప్రశ్న చూడండి. కరదీపిక ఉపయోగించాల్సినది ఎవరు? కరదీపిక అనేది ఎవరు ఉపయోగించాలి అని చెప్పి మనకి 4 ఆప్షన్లు జరిగింది. 4 ఆప్షన్స్లో సరైనటువంటి జవాబు వచ్చేసి కరదీపికను ఉపయోగించాల్సింది ఎక్కువగా ఉపాధ్యాయుడు. సి ఆప్షన్ చూడండి, ఉపాధ్యాయుడు మాత్రమే కరదీపికను ఉపయోగిస్తాడు కాబట్టి సి ఆప్షన్ అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి సి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మరి తెలుగు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, ఇప్పుడు తెలుగు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేటువంటి వీడియోస్ మీకోసం తేవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.